అయితే రాజ్యాంగంలో సిటిజన్షిప్ సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయి, మనకి ప్రాథమికంగా ఏ అంశాల గురించి మనం తెలుసుకోవాలనేది ముందు చూసి తర్వాత అందులోకి మరింత వివరంగా వెళ్దాం. సిటిజన్షిప్ అనేటువంటిది యూనియన్ లిస్ట్లో ఉంది, అంటే కేంద్ర జాబితా. అంటే ఈ సిటిజన్స్ అనేటువంటి వాళ్ళని ఎవరు, లేదా ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వాలి, ఎవరికి సిటిజన్షిప్ తీసేయాలి, దీనికి సంబంధించినటువంటి చట్టాలు చేసేటువంటి అధికారం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్కి ఇందులో ఎటువంటి జోక్యం ఉండదు. కాబట్టి సిటిజన్షిప్ అనేటువంటి అంశం మీద చట్టం చేసేటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రాజ్యాంగంలో ఎక్కడా కూడా సిటిజన్ అనేటువంటి వర్డ్ ప్రస్తావించలేదు. మరి సిటిజన్స్ అనేటువంటి వాళ్ళని ఎలా డిఫైన్ చేశారనేటువంటిది మనము ఈ ఆర్టికల్ 5 నుంచి 11 వరకు చదివేటప్పుడు ఎవరు భారతీయ పౌరులు, ఎవరిని భారతీయ పౌరులుగా గుర్తించాలి అనేటువంటిది మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనం చూడడం ద్వారా మనకి సిటిజన్షిప్ ఎలా వచ్చింది, సిటిజన్స్ అనేటువంటి వాళ్ళు ఎలా గుర్తించారు అనేటువంటి అంశం క్లియర్గా వస్తుంది. తర్వాత రాజ్యాంగంలోని పార్ట్ 2 మనకు ఉంటాయి కదా, 25 పార్ట్స్లో పార్ట్ 2లో ఇది ప్రస్తావించబడింది. ఆర్టికల్ 5 నుంచి 11 వరకు కూడా ఈ సిటిజన్షిప్ అనేటువంటి దాని మీద మనకు ప్రస్తావించబడింది. ఇంకా సిటిజన్షిప్ అనేటువంటి అంశము నవంబర్ 26, 1949 నుంచి అమల్లోకి వచ్చింది. మనకు తెలుసు కదా, 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడు అని అంటే 1950 జనవరి 26. అయితే ఈ 2 నెలల తర్వాత ఎందుకు వచ్చింది అనేటువంటిది ఎప్పుడైనా వీడియోలో చెప్తాను, తర్వాత వీడియోలో చెప్తాను. అయితే ఈ నవంబర్ 26, 1949 ఎప్పుడైతే రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నామో అదే రోజున మనకి సిటిజన్షిప్ అనేటువంటి అంశం కూడా అమల్లోకి రావడం జరిగింది అనమాట. ఇవి మనకి రాజ్యాంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి అంశాలు. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్.